హాయ్ ఫ్రెండ్స్, మనం పాలిటీ ప్రీవియస్ బిట్స్ చదువుకుంటున్నాము. మరొక 50 బిట్లను చదివించే ప్రయత్నం చేస్తాం మీకు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర మంత్రిమండలిలో మొత్తం సభ్యులను లోక్సభ మొత్తం సీట్లలో 15% కుదించారు? 91వ రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్. లోక్సభ సభ్యుల్లో మొత్తం సీట్లలో 15% కుదించినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటంటే 91. ఈ క్రింది రీతిలో ఏ రీతి ద్వారా ఒక ఉన్నత న్యాయస్థానం తన క్రింది న్యాయస్థానాన్ని ఏదైనా కేసు తనకు బదిలీ చేయమని ఆదేశించవచ్చు? షెర్షియోరి పైకోర్టుకి పంపించమని అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. హెబియస్ కార్పస్, షెర్షియోరి, ప్రొహిబిషన్, కోవారెంటో అనేవి చాలా ఇంపార్టెంట్. లోక్సభలో ఒక ప్రధాన పార్టీ ప్రతిపక్ష పార్టీ హోదాను సాధించడానికి ఆ పార్టీ మొత్తం లోక్సభ సభ్యుల్లో ఎంత శాతం సీట్లను గెలుపొందాల్సి ఉంటుంది అంటే 10% ఆన్సర్కి. ఇటీవల కేంద్ర కేబినెట్ రాజ్యాంగం ఆర్డర్ 1950లో సవరణ ఆమోదించడం జరిగింది. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల జాబితాలకు మార్పు చేయడం జరిగింది? ఒడిస్సాకి. నీరు లేదా జలం క్రింది జాబితాలో ఏ జాబితాలో చేర్చబడి ఉంది? వాటర్, నీరు. ఇది రాష్ట్ర జాబితాలో ఉంది, ఉమ్మడి జాబితా కాదు. 1947 అక్టోబర్ 26న ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ పై సంతకం చేయడం ద్వారా భారత రాజ్యంలో చేరినటువంటి రాష్ట్రం ఏది అంటే జమ్మూ కాశ్మీర్. సుప్రీంకోర్టు జడ్జిని ఏ ఆధారాలపై తొలగించవచ్చును? ప్రజా సంబంధ విషయాలకు మద్దతు ఇచ్చారు. ఇది కొంచెం తప్పు అనుకుంటా. నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత వలన సరైనది అయి ఉండొచ్చు. ఈ విషయం కొంచెం డౌట్గా ఉంది. వీటికి సంబంధించిన ఆన్సర్. భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ఎవరు ప్రతిపాదించారు? జయప్రకాష్ నారాయణ్. ఈ గవర్నెన్స్ మరియు సాంకేతిక సమాచార వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నందుకు ఇటీవల స్కో ఆర్డర్ ఆఫ్ మెరిట్ జాతీయ అవార్డు పొందిన రాష్ట్రం ఏది? హర్యానా. వ్యాటిని తొలిసారిగా అమలు చేసిన రాష్ట్రం కూడా హర్యానా. సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఈ క్రింది వారిలో సరైనది ఏంటి అంటే పారదర్శకతను, జవాబుదారాన్ని ప్రోత్సహించడం, అవినీతిని అరికట్టడము, సుపరిపాలన ప్రసాదించడం, ఇవన్నీ కూడా సరైనవే. శాసనసభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు. రాజ్యసభ ప్రస్తుత డిప్యూటీ చైర్మన్ ఎవరు? కరెంట్ అఫైర్. భారతదేశంలో విద్య ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఎంత? 5 సంవత్సరాలు. లైంగిక వేధింపులకు వర్తించే చట్టాలు ఏ కేసులో నిర్దేశింపబడతాయి? విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో వికలాంగుల సంక్షేమం పేర్కొనబడింది? 41. వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కవచం వంటిది అనే క్రింది వాటిలో దేని పేర్కొంటారు అంటే హెబియస్ కార్పస్. 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం అని చెప్పనందుకు వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించడం 73కు సంబంధం లేదు. అయితే సంబంధం ఉన్న అంశాలు ఏంటంటే స్థానిక సంస్థల్లో షెడ్యూల్ కులాలకు తగిన రిజర్వేషన్ కల్పించడం, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం, 5 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం, ఇవన్నీ కూడా 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు. ఏ ప్రధానమంత్రి కాలంలో మండల కమిషన్ ఏర్పాటు చేశారు? మొరార్జీ దేశాయ్. ఇది కూడా లాస్ట్ టైం గ్రూప్ 1లో అడిగిన బిట్టే. దినేష్ గోస్వామి కమిటీని ఈ క్రింది వాటిలో ఏ విషయంపై నియమించారు? ఎన్నికల సంస్కరణకు సంబంధించి. సమాచార హక్కు దేనికి దోహదపడుతుంది? పారదర్శక పాలనకు దోహదపడుతుంది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం ఏర్పడిన యంత్రాంగం ఏ స్థాయిలో పనిచేస్తుంది? జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో. భారత సమైక్య ఏ దేశం నుంచి స్ఫూర్తి పొందింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
భారత ప్రభుత్వం ఒకటి లేదా అంతకు మించిన సంఖ్యలో ఉన్న రాష్ట్రాల మధ్య వివాదాలను సుప్రీంకోర్టు ఏ పరిధి ద్వారా పరిష్కరిస్తుంది? అసలైన పరిధి లేదా ప్రారంభ పరిధి. ఈ బిట్ కూడా మనకు లాస్ట్ టైం గ్రూప్ 1లో రావడం జరిగింది. ఒక వ్యక్తిని చట్ట వ్యతిరేకంగా నిర్బంధించినప్పుడు ఉన్నత న్యాయస్థానంలో జారీ చేసేటువంటి రిట్ ఏమిటి? హెబియస్ కార్పస్. న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేయటం అనేది క్రింద ఇచ్చిన వేటిలో పేర్కొంటారు? ఆదేశ సూత్రాల్లో పేర్కొంటారు. రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు నవంబర్ 26, 1949. క్రింది వాటిలో ఏ రాజ్యాంగ ప్రకరణం సంపద, ఉత్పాదకత, సాధనాలు కొద్దిమంది చేతిలో మాత్రమే కేంద్రీకృతం కారాదని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది? ఆర్టికల్ 39C. భారత రాజ్యాంగంలో ఇటీవల చేర్చిన ఆర్టికల్ 43B అనేది దీనికి సంబంధించింది. సహకార సంఘాలను ప్రోత్సహించడం. రాజ్యాంగంలోని ఏ ప్రకటన ప్రకారం రాష్ట్రపతి జాతీయ వెనుకబడిన తరగతి కమిషన్ నియమించవచ్చు అంటే ఆర్టికల్ 340. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియమించడానికి అయ్యేందుకు కనీస అర్హత అవసరం లేని అర్హత ఏమిటి అని అడిగారు. ఇక్కడ అర్హతలు ఏమిటి, అవసరం లేనిది ఏంటని. అసలు అవసరం ఉంది ఏంటో మనం చదువుకుందాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటే ఒకటి లేదా అంతకు మించిన హైకోర్టులో కనీస 5 ఏళ్ళు న్యాయమూర్తిగా పనిచేయాలి. సుప్రీంకోర్టులో 10 ఏళ్ళు న్యాయవాదిగా పనిచేసే అనుభవం ఉండాలి. రాష్ట్రపతి దృష్టిలో ఒక న్యాయ కోవిదుడిగా భావించడం జరిగి ఉండాలి. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది పార్లమెంట్లోని ఒక స్థాయి సంఘం కాదు? ప్రజాపద్దుల కమిటీ, నైతిక బిల్లు కమిటీ, సెలెక్ట్ మరియు ఉమ్మడి బిల్లు కమిటీ, బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని ఇచ్చారు. దీంట్లో సెలెక్ట్ ఉమ్మడి బిల్లు కమిటీ అనేది కాదు, ఒక స్థాయి సంఘం కాదు. ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 359 అధికరణం ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులు 2021 మినహా వరించబడతాయి? 44వ రాజ్యాంగ సవరణ 1978. లోకాయుక్తను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న కాలం 2002-2007. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు జీవిత చరిత్ర తెలుగులో ఏ పేరుతో పరిచితమైంది? లోపలి మనిషి. మనం పివి నరసింహారావు మీద బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇటీవల కాలంలో ఈయనకి భారత రత్న ఇవ్వడం జరిగింది కనుక బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడి నుంచి. రాజ్యాంగం మన దేశాన్ని ఈ పేరుతో పిలుస్తుంది? ఇండియా అనగా భారత్. 14వ అధికరణం దీనికి సంబంధించినది? సమానత్వ హక్కు. భారతదేశంలో పంచాయతీ వ్యవస్థలను ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేసిన కమిటీ ఏది? పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి సిఫార్సు చేసిన కమిటీ బల్వంత్ రాయ్ మెహతా కమిటీ. భారత రాష్ట్రపతి ఈ అధికరణం కింద సుప్రీంకోర్టును సంప్రదించారు? 143వ అధికరణం. జాతీయ స్థాయిలో ఆర్డినెన్స్ అనగా రాష్ట్రపతికి ఉండేటువంటి ప్రత్యేక శాసన అధికారాలు. పారిశుద్ధ్య కార్మికుల పని నిషేధం మరియు వారి పునరావాస చట్టం ఆమోదం పొందినది 2013. లోక్సభలో ప్రతిపక్ష నాయకుని హోదా సాధారణంగా సభలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకునికి వెళ్తుంది. అయితే ఆ పార్టీ కనీసం ఉండవలసిన సభ్యులు ఏంటంటే సభలోని మొత్తం సభ్యుల్లో 1/10 వంతు. ఇది గతంలో కూడా మనం చదువుకున్నాం. నెక్స్ట్, 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష విధించబడిన వ్యక్తి తక్షణమే తన ప్రజా ప్రతినిధి పదవిని కోల్పోతామని సుప్రీంకోర్టు ఏ తీర్పులో చెప్పింది? లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అవశిష్ట అధికారం ఉండేది ఎవరికి? పార్లమెంట్. ఆహార భద్రతా చట్టం 2013 వర్తించినది. ఇది కూడా ఆహార భద్రతా చట్టం 2013 కూడా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్లో వచ్చింది. 75% గ్రామీణ, 50% పట్టణ జనాభాలకు 2013 ఆహార భద్రతా చట్టం. పని హక్కు ఆదేశిక సూత్రం మరియు NREGA క్రింద హక్కు. భారత రాజ్యాంగం ఒక సర్వసత్తాక సామ్యవాద ప్రజాతంత్ర లౌకిక గణతంత్ర రాజ్యం. క్రింది వానిలో ఎవరిని భారత రాజ్యాంగ అల్పసంఖ్యాక వర్గాలుగా గుర్తించింది? భాషాపరమైన. జాతీయ జెండాలోని అశోక చక్రంలో ఎన్ని చువ్వలు ఉంటాయి? 24. ఇక్కడికి 100 బిట్స్ అయ్యి 51 to 100 ఒక 50 బిట్లు అయిపోయాయి కనుక
I'm going to conclude this video. We shall meet again in the next video. Thank you and all.